మన మగధా న్యూస్ లక్ష్మక్క హిందూ వీరనారి అవార్డు కొట్టేసింది. మొన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ఈమెకు 5 డిమాండ్లు ఉన్నాయంటే అద్భుతమైన వీడియో ఒకటి వదిలింది. అందరూ దీని మీద స్పందించారు. నాకే కాస్త లేట్ అయింది స్పందించడం. లేటుగా అయినా పర్వాలేదు, మాట్లాడదాం లేటెస్ట్గా. హిందూ వీరనారి అంటే ఇక్కడ హిందుత్వం అంటే గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మం వేరు, రాజకీయ పరిభాషలో హిందుత్వం వేరనమాట. అక్క రాజకీయ హిందూ, ఆ విషయం అందరికీ తెలుస్తుంది. నేను కొత్తగా చెప్పాల్సిన పర్లేదు కదా. ఏ మతంలో అయినా సరే ఉన్మాదం అనేది ఒకటి పెచ్చు పెరిగిపోయిన తర్వాత మనుషులు ఎలాగ మారిపోతారో, ఎలాగ ప్రవర్తిస్తారో ఇప్పుడు ఈ అక్కని చూసిన తర్వాత నాకు కూడా చాలా బాగా అర్థమైంది. ఒకసారి విందాం. 80 వసంతాల స్వతంత్ర భారతానికి మగధా న్యూస్ పంచసూత్ర డిమాండ్స్ 5 డిమాండ్స్. నెంబర్ 1, ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలి. నెంబర్ 2, సెక్యులర్ అన్న పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. నెంబర్ 3, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. నెంబర్ 4, కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. నెంబర్ 5, స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి. ఎర్రకోట మనం కట్టించలేదక్క, అది ఏదో మొఘల్ రాజు ఎవరో కట్టించారు. దాని మీద మన జెండా ఎగిరితే మరి ఎట్లా చెప్పు, జెండా మైలబడిపోద్ది కదా కాషాయం జెండా. ముస్లిం రాజు ఎవరో కట్టించిన ఎర్రకోట మీద మన జెండా ఎగరేస్తే మన జెండా మన జాతీయ మైలబడిపోతాం కదా లక్ష్మక్క. సరే, ఇంతకీ అక్క చెప్పే పంచసూత్రాలు ఏంటంటే ఆర్టికల్ 30 ఒకటి రద్దు చేయాలంట. అంటే ఇప్పుడు ఈ మైనారిటీ వీళ్ళ మతపరమైన భాష ఎడ్యుకేషన్ దీనికోసం అనమాట ఆర్టికల్ 30 అనేది. అది ఇప్పుడు రద్దు చేసి పడేయాలి. అంటే ఏంటంటే అక్క ఈ దేశంలో ఉంటున్న ఈ ముస్లింలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి యూనివర్సిటీలు, వాళ్ళకి సంబంధించి ఈ ఉర్దూ భాష నేర్చుకునే స్కూల్స్ లాంటివి ఇవేమి కూడా ఉండకూడదు అనమాట. ఇంకా అసలు అవి లేకుండా చేస్తారనేసి లక్ష్మక్క డిమాండ్ చేస్తుంది. తర్వాత దేవాలయాలకి ఏదో స్వయం ప్రతిపత్తి కల్పించాలంట. ఆ తర్వాత సెక్యులర్ అనే ఒక వార్డుని ఈ రాజ్యాంగంలో నుండి తీసిపడేసేయాలంట. రాజ్యాంగంలో ఏం ఉంచాలి ఏం తీసేయాలి కూడా లక్ష్మక్క చెప్పేస్తాయి. అది తీసేసి ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి పడేయాలంట. ఇది లక్ష్మక్క డిమాండ్ చేసేస్తుంది. స్వస్తిక్, ఓంకారము, ఈ మార్కులు అంటే మనకి చిహ్నాలు చాలా ఉంటాయి. మా భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో చిహ్నాలు అంటే గుర్తులు చాలా ఉంటాయి. వాటిలో కూడా అక్కకు నచ్చిన గుర్తులు మాత్రమే వేయాలి. స్వస్తిక్, ఓంకారం ఈ 2 గుర్తులు అక్కకి ఇష్టం అనమాట, లక్ష్మక్కకి. కాబట్టి ఆ 2 గుర్తులు వేసిన కాషాయం రంగు జెండాను తీసుకెళ్ళేసేసి ఆ ఎర్రకోట మీద ఎగరేయాలంట. ఆ తర్వాత ఇప్పుడున్న ఈ జాతీయ జెండా ఏదైతే ఉందో ఈ తిరంగా, ఇది అక్కకు నచ్చలేదంట. ఎందుకు నచ్చకపోవడానికి కారణం కూడా అక్క చెప్తుంది పాపం. అదంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జెండాలా ఉందంట, అది అక్కకు నచ్చలేదంట. పాపం అక్క హర్ట్ అయింది. కాబట్టి అది తీసి పడేసేసి కాషాయం రంగు జెండా ఎగరేయాలంట. మరి కాషాయం రంగు జెండా బీజేపీ పార్టీ వాళ్ళ రంగులా ఉంటుంది కదా అక్క, అయినా కూడా పర్వాలేదు. అక్కకి ఆ పార్టీ అంటే ఇష్టం కాబట్టి అక్క అడ్జస్ట్ అయిపోతుంది. అక్క చెప్పిన రంగులంట మీరు అర్జెంటుగా వాడేసేయండి. ఆ తిరంగా తీసేసి అక్క చెప్పిన రంగులు వేసి, అక్క చెప్పిన గుర్తులు వేసేసి, అక్క చెప్పినట్టుగా జెండా తయారు చేసేసి అక్క చెప్పిన ఎర్రకోట మీద ఎగరేయాలంటే ఇప్పుడు అర్జెంటుగా. మన అక్క ఎంత అమాయకురాలంటే, ఇంతకుముందు సంక్రాంతి పండగ కమ్మవారు చేసుకునే పండగ, ఇది కమ్మవాళ్ళ పండగ అనేసి అద్భుతమైన ఇంటర్వ్యూ వదిలిందనమాట. బాగా ట్రోల్ చేసేసారు. నా దృష్టి కూడా వచ్చింది. ఏదో నాకు అప్పుడే ఫస్ట్ టైం అవ్వడం చోట అవగాహన రాహిత్యంలో పోనులే అనేసి నేను దాని గురించి ఏమి వీడియో చేయలేదు. అక్క అమాయకత్వం తగ్గల, రోజు రోజుకి అమాయకత్వం పెరుగుతూనే ఉంటుంది అక్కకి. ఏదో ఒకటి నోరు దురుసుగా మాట్లాడేస్తూ ఉంటుంది అనమాట, అరుస్తూ ఉంటుంది. అది చూడండి, ఏదైనా సరే ఒక దేశానికి సమాజానికి ఉపయోగపడే విషయాలు అయితే మంచిదే. అట్లా కాదు కదా, మనం ఇప్పుడు రెచ్చగొట్టేయాలి. ఎటొచ్చి ఈ మధ్యకాలంలో రెచ్చగొట్టుకునే కల్చర్ బాగా పెరిగిపోయిందనమాట. ఇప్పుడు అక్కకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేసి ఈ దేశంలో ఉన్న ఇతర మతస్థులు అంటే ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరినీ ఈ దేశంలో నెట్టేయాలి. అంతే కదా, ఇది హిందూ దేశం అయినప్పుడు ఎవరుంటారు, హిందువులే ఉంటారు అనమాట. మిగతా వాళ్ళందరూ అయిపోవాలి, వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు అక్క చెప్పిన ప్రతిపాదన అమలు చేశారనుకోండి, భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేశారనుకోండి, మరి క్రిస్టియన్ దేశంగా ఉన్న అమెరికాలో మన కమ్మ కులంలో ఇంటికి ఒకళ్ళు ఉంటారు అక్క. అమెరికాలో జాబ్ చేయడానికి, సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి వెళ్ళి మన కమ్మ కులంలో వాళ్ళు ముఖ్యంగా ఇంటికి ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. మరి అది క్రిస్టియన్ కంట్రీ కదా. మన ట్రంప్ మోయ ఇది క్రిస్టియన్ కంట్రీ, మీ హిందూ కంట్రీకి వెళ్ళిపోవడానికి వాళ్ళందరూ నెట్టిపడేశాడు అనుకోండి,
మన చౌదరీస్లో మొత్తం అందరూ అమెరికా నుండి వెనక్కి తిరిగేసేసి మన ఊరు వచ్చి ఎకరము పత్తి, అరెకరం పొగాకు, అరెకరం మిరపతోట, అరెకరము కూరగాయలు ఏమక్క పండించుకుంటూ పాడి పశువులను పెట్టి పాలు అమ్ముకుంటూ బ్రతకాలక్క. ఓకేనా నీకు? నువ్వు ఈ దేశాన్ని హిందూ కంట్రీ చేసేసి ఈ దేశంలో ఉండే ఇతర మతస్థుల్ని వెళ్ళగొట్టి పడేస్తే క్రిస్టియన్ కంట్రీ ట్రంప్ మాయ మనల్ని అందరినీ హిందూ కంట్రీకి పోండి అని భారతీయులు నెట్టి పడేస్తే వాళ్ళందరూ వచ్చి ఎక్కడుంటారక్క? ఇలాగే ఉన్మాదంగా మాట్లాడటం మంచిది కాదు. అన్ని దేశాల నుండి మనకి సహకారం అందుతుంది, మనము ఇతర దేశాలకి సహకరిస్తున్నాం. లోకం అంతా బాగుండాలని కోరుకోవాలి. గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే పెట్రోల్ నుండి కదా నీ కారు బైకు నడిచేది. మరి నువ్వు రోజు ఆఫీస్కి కారో బైకో ఏదో వాడుతున్నావు కదా పబ్లిక్ ట్రాన్స్పోర్టు, మరి దానికి పెట్రోల్ ఎక్కడి నుండి వస్తుందక్క? ముస్లిం కంట్రీస్ నుండే వస్తుందక్క. నువ్వు వాడే ఈ టెక్నాలజీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందక్క? క్రిస్టియన్ కంట్రీస్ నుండే వచ్చింది. యూఎస్లో ఎవరైనా మన వాళ్ళు ఉంటే ఏం చేస్తాం? ఫోన్ చేసి వచ్చేటప్పుడు నాకు ల్యాప్టాప్ తీసుకురా, ఐపాడ్ తీసుకురా, సెల్ ఫోన్ తీసుకురా, టెక్నాలజీ ఆ వస్తువులు తీసుకురామని లిస్ట్ చెప్తాం. వాళ్ళు మన కోసం కొనుక్కొస్తారు, శుభ్రంగా వాడుకుంటాం. మన దేశం మాత్రం హిందూ కంట్రీగా ఉండాలి. ఇతర మతస్థుల దేశంలో నుండి వెళ్ళిపోవాలి, పారిపోవాలి. క్రిస్టియన్ కంట్రీస్లో పోయేసేసి మన హిందువు అక్కడ ఉండొచ్చు, పీట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడి కట్టించుకోవచ్చు, ఇంకా ఎన్నో గుళ్ళు కట్టించుకోవచ్చు. మన భారతీయులు సగం అమెరికా కబ్జా చేసేసి హ్యాపీగా బతికి డాలర్లు మనకి పంపిస్తే ప్రసాదం తీసుకున్నట్టు తీసుకుంటాం కదక్క. అప్పుడు దానికి మైల అంటూ ఏమీ ఉండవా? మన హిందువులం కదా, తీసుకోవచ్చా? నువ్వు చెప్పినట్టుగా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేసిన తర్వాత మనం ఏమైనా కొట్లాటలు ఆపుతాం? ఆ లక్ష్మక్క ఆలోచించి ఒకసారి. ఇతర మతాలు ఉండవు, వాళ్ళని ఎట్టేద్దాం, హిందువులమే ఉంటాం, మనం ఏమైనా తిన్నగా ఉంటామా లక్ష్మక్క? ఒరే నువ్వు శూద్రుడివి, నువ్వు దళితుడివి, నువ్వు ఇదని కులాల పేరుతో కొట్టుకుంటాం కదా, మనం కొట్టుకుంటామా లేదా? కారంచేడు ఘటన గుర్తుందా నీకు? కారంచేడులో మన కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఏం చేశారు చెప్పు. ఆ దళితులు నీళ్లు తాగే చెరువులో ట్యాంకులో గేదెల్ని పశువుల్ని గడిగారు. మేము తాగుతామయ్యా ఈ నీళ్ళు ఏంటి పని అని అడిగిన దానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దన్నారు. అంతటితో కాక హత్యలు చంపడం వరకు వెళ్ళారు కదా. అక్కడ నుంచేది ఒక విప్లవం అనేది మొదలైంది. మరి దానికి ఆ రోజు మన కమ్మవారు కారంచేడులో దళితుల్ని చంపడానికి ఎవరు కారణం అక్క? ముస్లింలు కారణమా, క్రిస్టియన్స్ కారణమా, లేదంటే ఇంకెవరైనా కారణమా? మనలో ఉండే రాగద్వేషాలు, మనలో ఉండే గర్వం, అహంకారం, పొగరం, మతం కారణం. ఇవి దించుకోకుండా హిందూ రాష్ట్రం అయినా కూడా మనం కొట్టుకుంటూనే ఉంటామే. ఇవి కదా మనం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలక్క. చుండూరులో కూడా దళితుల మీద, మన రాజస్థాన్లో దళితుల మీద దాడి ఎవరు చేశారక్క? ఈ దాడిలో ఆలోచించు. అరే మనిషిలో ఉండే అహంకార మమకారాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు పట్టి పీడించినంతకాలం మనం ఈ ఆటలు ఆడుతూనే ఉంటాము. అవి అణుచుకోకుండా ఈ దేశంలో ముస్లిం వాడు ఉండకూడదు, క్రిస్టియన్ ఉండకూడదు, ఇంకో వాళ్ళు వెళ్ళిపోతారక్క. ఓకే మనం ఉంటాం, మనం తిన్నగా ఉంటాం, మనం కొట్లాడుకోమా? మనం సాధువుల్లాగా గౌతమ బుద్ధుడిలాగా ఏమైనా ఉంటామా మనము? ఇంకెక్కడ మనువాదం కూడా తెరుస్తారక్క. నీకు అర్థం కావట్లా, మనువాదం ఓపెన్ చేసేస్తారు. ఇది హిందూ కంట్రీ అయిపోయాక ఇక మొదలెడతారు. దేవుడిని దగ్గర నుండి చూసేవాడు ఒకడో, దేవుడిని దూరం నుండి చూసేవాడు ఒకడో, అసలు దేవుడి గుడి ఉన్న వీధిలోకి రావడానికి వీలేదురా, నువ్వు ఊరికి దూరంగా ఉండేవాళ్ళని పెట్టేవాళ్ళు ఒకరు. విభజన, వర్గీకరణ ఎన్ని ఉన్నాయి మనకి. వాళ్ళని ఒక జర్నలిస్ట్ అయ్యామంటే, న్యూస్ ఛానల్ పెట్టామంటే ఇంగ్లీష్ చదువుకొని ఇంగ్లీష్ వాడి చదువుకోనే ఇంత టెక్నాలజీ నేర్చుకొని న్యూస్ ఛానల్స్ పెట్టి మీరు నేను అందరం మాట్లాడుతుంది. మన అమ్మమ్మలో నానమ్మలో ఏం చదివారు? వంటింటి కుందేళ్ళలాగా పడున్నారక్క. గుర్తుపెట్టుకో. ఏసు రూములో కూర్చొని మనం సంపాదించుకుంటున్నాం. మన తాతలు ముత్తాతలు పొలాల్లో పనులు చేశారక్క, గంజి తాగారు. నిన్ను డెవలప్ చేస్తుంది ఇంగ్లీష్ చదువు. కాషాయం జెండా కాదు, ఇంగ్లీష్ చదువును డెవలప్ చేసింది. ఎందుకు మతం పేరుతో కొట్లాడుకుంటారు? మతం ఎంతవరకు? నీవు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించి భగవంతుడిని తెలుసుకోవడానికి నీకు మత గ్రంథాలు పనికొస్తాయి. నీవు భౌతికంగా ఈరోజు ఎదిగి తయారయ్యి ఏసీ రూమ్లో కూర్చొని టెక్నాలజీ, కెమెరాలు, కంప్యూటర్లు ముందు పెట్టుకొని వీడియోలు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే, ఈ టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ప్రపంచంలో ఎవరు కనిపెట్టినా వాళ్ళు విజ్ఞానాన్ని నువ్వు గౌరవించాలి. ప్రపంచంలో ఎవరు పనికి వచ్చే ఒక వస్తువు తయారు చేసి ప్రపంచానికి, సమాజానికి అందించినా కూడా వాడి మతం చూడకుండా వాడి విజ్ఞానానికి నీవు గౌరవించాలి, హర్షించాలి, అది నేర్చుకునే ప్రయత్నం చేయాలి. త్రిపురనేని రామస్వామి ఎందుకు వచ్చాడు ఈ సమాజంలోకి? ఏం చేయడానికి వచ్చాడు? అప్పుడు పరిస్థితులు ఏంటి? ఎవరి కారణం ఆలోచించావా ఒకసారి? అభ్యుదయ భావజాలంతో ముందుకెళ్ళాలి. సంఘ సంస్కరణ అవసరము. 10 మంది మేలు కోరాలి. అది వదిలేసేసి మతాలకు భజనలా చేసేది. మతానికి రంగులు ఎందుకు? కాషాయాలు, పచ్చ రంగులు, తెల్ల రంగులు, ఇంకొక రంగు. రంగులు అన్నం పెడతాయా? ఆ రంగులు నీకు విజ్ఞానాన్ని, వికాసాన్ని అందిస్తాయా? ఆ రంగులు నీకు ఏదైనా మోక్షానికి దారి చూపిస్తాయా?
వీళ్ళు అరిషడ్ వర్గాలను ఆ రంగులు ఏమన్నా ఆపుతాయా? ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఇంకా ఈ వీడియోలో ఇష్టం వచ్చినట్టు గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళు అసలు ఏం చేయలేదంట, వాళ్ళు రాజకీయ నాయకులంట, వాళ్ళు అదంట ఇదంటే ఎప్పుడో పోయారు వాళ్ళు, వాళ్ళ సంగతి నీకు దేనికి? ఇప్పుడు ఏం నిరూపించాలి నువ్వు? నెహ్రూ గారు 12 ఏళ్ళే ఏమో, చాలా సంవత్సరాలు ఆయన జీవితంలో జైల్లో గడిపాడు. నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా జైలుకి? మీ నాన్నగారు మీ తాతగారు జైలుకైనా వెళ్ళారా? గాంధీ గారు వారి జీవితంలో ఎన్నో పర్యాలు జైలుకి వెళ్ళారు, సత్యాగ్రహాలు చేశారు, ఉప్పు సత్యాగ్రహాలు చేశారు, కొట్టించుకున్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు. చంపారన్ బీహార్ రైతుల కోసం అక్కడికి వెళ్ళేసి వాళ్ళ కోసం ఉద్యమం చేశారు, దళితుల కోసం ఉద్యమం చేశారు, అంటరానితన అస్పృశ్యత నివారించడానికి ప్రయత్నం చేశారు. హరి నారాయణ అనే పేర్లు కూడా దళితులు ఉచ్చరించడానికి లేదు ఆ రోజుల్లో. మరి వాళ్ళకి హరిజనులు అని పేరు 100 పెట్టాడంటే మన తాత, మా తాత, మీ తాత ఏం చేశారు చెప్పు? నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నీకు అర్హత ఉందా ముందు? నచ్చకపోతే వాళ్ళు మాట్లాడటం మనం ఎందుకు వ్యతిరేకించి మాట్లాడుతున్నావు? గాంధీ గారి భార్య కస్తూర్బా గాంధీ పెంట కుప్పలు ఎత్తిపోసింది దళిత వాడలు ఊడ్చి, తెలుసా నీకు? నువ్వు చేస్తావా? చీపిరిచ్చి నీకు పంపిస్తాను పోదా అంబేద్కర్ కాలనీకి నువ్వు ఎత్తి ఊడ్చేస్తావా? అక్క లక్ష్మక్క మాట్లాడుతున్నావు నువ్వు. ఒక వైష్ణవ కుటుంబంలో పుట్టిన మహాత్మా గాంధీ గారు ఆయన భార్య దళిత వాడలు ఊడ్చారు, పెంట కుప్పలు ఎత్తిపోశారు, దళితులను దగ్గర తీస్తున్నారు. కుల బహిష్కరణలు ఎన్నోసార్లు ఎదురయ్యాయి వాళ్ళకు, ఎన్నో తట్టుకున్నారు వాళ్ళు. పెద్ద కులాల నుండి వచ్చేసే ఈ కుల బహిష్కారము, ఈ గొడవలు అవన్నీ కూడా భరించిన వాడు గాంధీ గారు. దళితులను తన సబర్మతి ఆశ్రమంలో పెట్టుకుని దానికి ఎన్నోసార్లు ఆయనకి కుల బహిష్కారం వేశారు. బావిలో నుండి నీళ్లు కూడా తోడుకొని ఇవ్వలేదు ఆయన్ని. కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకి గాంధీ గారు వాళ్ళు పుండ్లు కలిగి సేవ చేసి తన ఆశ్రమంలో పెట్టుకున్నాడు. నువ్వేం చేసావు అక్క? నువ్వు తాగుతావా? రోడ్డు పక్కన బెగ్గరస్ని, కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని రోడ్డు పక్కన పడిన టచ్ చేస్తావా నువ్వు? దళిత వాడు ఊడుస్తావా నువ్వు? ఇప్పుడు కూడా కొన్ని దేవాలయాల్లోకి దళితుల్ని రానివ్వరు. మారుమూల ప్రాంతాల్లో నువ్వు వెళ్ళి ధర్నా చేసేసి తీసుకెళ్లి గుళ్ళోకి. నీకేం తెలుసు నువ్వు గాంధీ గారి గురించి మాట్లాడతావు అక్క? నువ్వు హిందుత్వం సనాతనం అనేసి అరుస్తున్నావే, ఇలా అరవడం సనాతనమా? ఈ జుట్టుగా తెరుచుకొని సగం ముందుకి సగం వెనక్కి వేసుకొని రెడీ అవుతావే, మరి అది సనాతనం కాదక్క. మహిళలు జుట్టుగా తెరుచుకొని ఫ్యాషన్గా జుట్టెర పోసుకొని రెడీ అవ్వడం సనాతనంలో లేదు, హిందుత్వంలో లేదు. ఏ హిందుత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? మరి ఆ మాటకు వచ్చేస్తే నీకు సనాతన ధర్మం ఏం చెప్పింది నీకు తెలియదు. నువ్వు రాజకీయ హిందుత్వం కోసం అనేసి ఓ ఓ ఓ అని కెమెరా ముందు కూర్చొని అరుస్తూ ఉన్నావు. ఒక జాతీయ జెండా ఎవరు చూసినా కూడా అందరూ సెల్యూట్ చేస్తే జాతీయ జెండాలో కూడా నీకు మతం కనపడుతుంది, జాతీయ జెండాలో కూడా నీకు ఉన్మాదం కనపడుతుంది. ఉన్మాదం తలకెక్కి మాట్లాడుతున్నావు నీ మాటలు. జాతీయ జెండాను కూడా అగౌరవపరుస్తున్నావు. వీడి మీద ఎవరో చర్యలు తీసుకోలేదు చూడండి, అది ఆశ్చర్యంగా ఉంది నాకు. ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి. క్రిస్టియన్ కంట్రీస్లోకి మాత్రం మన హిందువులు అందరూ వెళ్ళేసేసి ఉద్యోగాలు చేసి డాలర్లు పౌండ్స్ సంపాదించేసి మనకు పంపిస్తే మనం గర్వంగా చెప్పుకుంటాం. మా అక్క అమెరికాలో ఉంది, మా అన్న ఇంగ్లాండ్లో ఉన్నాడు, మా బావ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, గర్వంగా చెప్పుకుంటాం. మళ్ళీ వాళ్ళు పనికిరారు మనకి. ఎందుకు వచ్చిన హిపోక్రసీ ఇది? అహంకారంతో మాట్లాడే మాటలు వదిలేసి నీ మేధస్సును, నీ చదువును, నీ విజ్ఞానాన్ని సమాజ హితానికి వాడు. బడుగు బలహీన వర్గాలు అందరి హితము కోసం, సమాజ సంస్కరణ కోసం, సమాజ ఉద్ధరణ కోసం వాడు. చదువుకున్నావు, అభ్యుదయమైన భావజాలతో బ్రాడ్ మైండ్ సెట్ తోటి ఆలోచించడం మొదలు. ఎందుకు ఈ ఉన్మాదము, ఎందుకు ఈ మనువాదము? ఆ మనువాదం ఒకసారి కమ్మవాళ్ళని రెడ్లను కూడా అణిచిపడేసింది తెలుసా నీకు? త్రిపురనేని రామస్వామి గారు వచ్చేంత వరకు మన బతుకులేంటి ఆలోచించి ఒకసారి నువ్వు. ఈరోజు మళ్ళీ దానికే భజనలో చేస్తున్నావు. ఎన్నో సినిమాల్లో గొప్ప రామకృష్ణాది అవతారాలు, పురాణ పురుషులని దించి అద్భుతంగా యాక్ట్ చేసిన మహానటుడు ఎన్టీఆర్ గారిని చీకొడుతున్నారు ఈ కట్టర్ హిందువులు అని చెప్పుకునే వాళ్ళు కొందరు సంస్థల వాళ్ళు. ఎవరికి భజనలు చేస్తున్నావు నువ్వు? భజనలు మానేసి నీ యాటిట్యూడ్కి, నీ చదువుకి, నీ విజ్ఞానానికి తగ్గ పనులు చెయ్యి. ఖచ్చితంగా మేము అందరం మెచ్చుకుంటాం. ఈ భజనలు వదిలేసి నీ మంచి కోసం చెప్తున్నాను లక్ష్మక్క. నీ మేధస్సు సమాజ హితానికి వాడు, మతోన్మాదానికి వాడకు. ఉంటాను నేను. జై హింద్.